పోలీస్ యూనిఫారం ధరించాలన్న కళ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువతను నెరవేర్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన 18 నెలలకే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం రాష్ట్రంలో 5,700 మంది కానిస్టేబుల్ రిక్రూట్ అయ్యారు. శిక్షణకు కూడాను సంసిద్ధమయ్యారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ డిపోకు మాత్రం 145 మంది శిక్షణ పొందేందుకు కానిస్టేబుల్ రావడం జరిగింది. వారి కళ ఎలా సాఫల్యం అయింది, ఏళ్ల తరబడి నుండి వారు వేచి ఉన్నటువంటి ఆ ఉదయం నెరవేరిందా లేదా అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక పోలీస్ కావాలి, ఈరోజు ఒక హోంగార్డ్గా పనిచేసి ఈరోజు కానిస్టేబుల్ కావాలన్నటువంటి ఆ కళ ఆశయం రోజు ఈరోజు అనుకుంటే సార్ అందరికీ నమస్తే అండి. నా పేరు యాకూబ్ అండి. నేను కృష్ణా జిల్లా హోంగార్డ్ యూనిట్ నందు పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు మొన్న 2022-25 నోటిఫికేషన్ నందు నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. దీనికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 2022 నుంచి 2025 వరకు 31 కేసులు హైకోర్టులో ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయినాయి. దానివల్ల ఇక్కడున్న చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఇన్స్టిట్యూట్లో ఆర్థిక ఇబ్బందులు పడి చాలా వరకు నష్టపోయారు. అందువల్ల ఈ ల్యాగ్ అవ్వడం వల్ల చాలామంది నష్టపోయారు. ఇంట్లో కూడా ప్రాపర్గా అందరినీ గౌరవించింది లేదు, రెస్పెక్ట్ పోయింది. అందువల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు, అలాగే జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చొరవతోనే మా తొందరగా ఈ నోటిఫికేషన్ పూర్తయిపోయింది. ఈ కేసులు పడిన తర్వాత ఈ 22 బ్యాచ్ మాత్రం కానిస్టేబుల్ అవుతామా లేదా అన్నటువంటి ఏవైతే హడిల్స్ అన్నీ కూడా మేమైతే అసలు ఇవి అవుతాయా లేదా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ గవర్నమెంట్ చొరవతోనే చాలా వరకు ఎన్డీఏ కూటమి వీళ్ళు మాకు తొందరగా కేసులన్నీ పూర్తి చేసేసి మాకు ట్రైనింగ్ అనేది ప్రారంభించండి అని చెప్పడంలోనే మేము చాలా ఆనందపడ్డాము. అందువల్ల ఇప్పుడు మేము ప్రస్తుతం శ్రీకాకుళం డిటిపిసిలో వచ్చేసాము. నిన్న వచ్చాము 21 తారీఖు. ఈ రోజు నుంచి కూడా ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా టీం తరపున, మా క్యాండిడేట్స్ తరపున, అభ్యర్థుల తరపున మేము గవర్నమెంట్కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక 2022 నోటీస్ విడుదలైన తర్వాత ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో పలువురు న్యాయస్థానం ఆశ్రయించడం, అసలు పోలీస్ అవుతామా లేదన్న వారి కళకు మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. వారి కళ సాఫల్యం అయ్యే దిశగా ప్రతి అంశాన్ని కూడాను ఈరోజు అడ్డంకాలు తొలగించి చివరికి రిక్రూట్మెంట్ పూర్తి చేసింది. శిక్షణకు వచ్చినట్టు కొంతమంది మనతో ఉన్నారు. ఎన్ని 1000 ప్రయాసాలు పడి ఈరోజు ఇక్కడ వరకు వచ్చారంటే సార్, ఇక్కడ ఇన్ని బాధలు పడి ఇక్కడ వరకు వచ్చామంటే మెయిన్ ఒకటి రీజను. నేను నా సొంతంగా లోకేష్ గారిని కలిసాను సార్. జేఏసీ వాళ్ళ ద్వారా లోకేష్ గారిని కలిసినప్పుడు లోకేష్ గారు జస్ట్ అప్పుడే మా ముందే మేడం గారికి ఫోన్ చేశారు సార్. మేడం గారికి ఫోన్ చేసి సెప్టెంబర్ 29వ తారీఖు టైం కూడా గుర్తుంది నాకు. మార్నింగ్ 11 గంటలకు లోకేష్ గారిని కలవడం జరిగింది. నైట్ 9:30 వరకు మేము సచివాలయంలోనే ఉన్నాము. 9:30కి మేడం మమ్మల్ని కలిశారు సార్. మేడం మమ్మల్ని కలిసి మీరు వెళ్ళండి, మేము మీకు ఈవెంట్లు పెడతాము అని చెప్పారు సార్. కరెక్ట్గా సెప్టెంబర్లో అట్లా చెప్పారు. నవంబర్ కల్లా మళ్ళీ అన్ని ఈవెంట్స్ అని హడావుడి అంతా స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్కి ఈవెంట్లు అయిపోయినాయి. మళ్ళీ ఎగ్జామ్ కోసం వెళ్ళాం సార్. లేదు సార్, మాకు టైం ల్యాగ్ అయిపోతుందని మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ లోకేష్ గారు మేడం గారికి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి అకౌంటబిలిటీ అనేది ఇక్కడ కనపడుతుంది సార్. ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి మ్యాన్ టు మ్యాన్ కలవగలిగే ఒక ఫ్రీనెస్ అనేది లోకేష్ గారు కల్పించారు ప్రతి ఒక్కరికి. నేను ఇప్పుడు ఈరోజు ఎస్ఐటిపిసిని, అంతకుముందు ఒక నార్మల్ నిరుద్యోగిని, లోకేష్ గారిని కలవగలిగాను అంటే ఆ ఫ్రీనెస్ అనేది, మ్యాన్ టు మ్యాన్ ఇంటరాక్షన్ అనేది ప్రజావేదిక ద్వారా మనకి తెలుస్తుంది సార్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న కేసులన్నీ క్లియర్ అవ్వటానికి కానీ, లేకపోతే ఉన్న పరిస్థితులు ఉన్న హడ్డిల్స్ అన్నీ పోవటానికి మెయిన్ చొరవ తీసుకుంది లోకేష్ గారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే లోకేష్ గారు మేము మొత్తం ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక సామాన్యుడిగా నేను కలిసింది 5 సార్లు సార్. అంటే ఎంత ఈ చొరవ అనేది ఉందనేది మనం చెప్పుకోవచ్చు సార్. మెయిన్ చూస్తే కనుక 2022లో పోలీస్ నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆయన రిక్రూట్ అయిన ఆటంకం కలగడం, ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిరోహించి ఈరోజు లోకేష్ తీసుకున్నటువంటి ఆ చొరవ ప్రతి ఒక్కరిని కూడాను ఉద్యోగం వచ్చేలా చేసింది అన్నటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నాం. చూస్తే కనుక ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ కావాలి, అబ్తో పहले ही फौजी है, फिर अब तो కానిస్టేబుల్ ఎలా ఫీల్ అవుతుంది? నమస్తే అండి అందరికీ. నా పేరు దుర్గా ప్రసాదరావు కోల.
మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్. నేను ముందు 18 సంవత్సరాలు ఆర్మీలో వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఎస్సిటిపిసి కింద కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. చాలా గర్వంగా ఉంది కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే 2022 మనకి నోటిఫికేషన్ పడింది, చాలా డిలే అయింది. కానీ కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని మనకి ఈ నిరుద్యోగ సమస్యను తీర్చి అందరికీ జాబ్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు చాలామందికి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అందరూ ఒకే పేదల నుంచి వస్తారు, కొంతమంది ఉన్న వాళ్ళ నుంచి వస్తారు. వాళ్ళందరికీ సపోర్ట్గా 4,500 ఉన్న మన స్టే ఫండ్ని 12,500 చేయడం జరిగింది. అది చాలా ఆనందకరం. అంటే ఏదైతే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి స్టైఫండ్ పెంపు కూడా ఈరోజు ఈ శిక్షణకి ఎంతగానో దోహదపడుతుందో పాటు కుటుంబాలకు కూడాను బాసటగా నిలిచేందుకు అవకాశం ఉంటుందా? అవునండి, ఎందుకంటే ఫైనాన్స్గా అప్పుడు మనం 4,500తో ట్రైనింగ్ చేసుకోవటం ఇవన్నీ కష్టం. ఫైనాన్స్ పరంగా కూడా కొంత అమౌంట్ ఇంటికి పంపి వాళ్ళకి సపోర్ట్గా కూడా నిలవచ్చు. చూస్తే కనుక ఇండియన్ ఆర్మీలో పనిచేశారు, అత్యున్నతమైన ఆర్మీలో పనిచేశారు. చూస్తే అందరూ కొత్త కుర్రోళ్ళు ఉద్యోగం కోసం చాలా ఏళ్ళుగా వేచి చూశారు. 3 ఏళ్ళ అనంతరం ఉద్యోగం వచ్చింది. వాళ్ళకి మీరు ఒక ఫ్యాకల్టీగా ఉంటారు, లేక మీరు మళ్ళీ కొత్తగా ఒక కొత్త కానిస్టేబుల్ మాదిరిగానే ఈ శిక్షణ పూర్తిగా ఉన్నారు? కానీ ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ కొన్ని విషయాలు నా నుంచి వాళ్ళకి నేర్పుతాను. ప్లస్ నేను కూడా, ఎందుకంటే ఆర్మీ అన్నది వేరు, కానిస్టేబుల్ అన్నది వేరు. ఆర్మీ అన్నది ఆర్డర్ని ఒబే చేయటం, డిసిప్లిన్గా ఉండటం, అంటే ఎక్కడైనా సరే వర్క్ చేయటం. అన్నదర్ ట్రైనింగ్ దొరుకుతుంది ఆర్మీలో. పోలీస్ కూడాను ప్రజలతో మమేకం కావచ్చు, అది ఉన్నత స్థాయి అధికారులు ఆర్మీ కావచ్చు. కానీ ఏదైతే పెట్టినా అల్టిమేట్గా మాత్రం డిసిప్లినరీ మోడ్కి మీలాంటి సీనియర్లు, అనుభవజ్ఞులు ఆ కొత్తగా పోలీస్ కావాలని వారికి అంటే ఒక చేదోడుగా నిలుస్తుందంటే నిలుస్తామండి. ఎందుకంటే ఆ డిసిప్లిన్ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళకి కూడా నేర్పుతాము. చూస్తే కనుక 145 మంది కానిస్టేబుల్ శిక్ష పొందేందుకు రావడం జరిగింది. అందులో 95 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి వచ్చారు. కేవలం 16 మంది మాత్రమే ఇంటర్మీడియట్ పాస్ అయిన అనంతరం ఈరోజు పోలీస్ కొలువును సాధించారు. వీరందరికి కూడాను కఠినమైన శిక్షణ ఇచ్చేందుకు మాత్రం శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధమవుతుంది. ఇప్పటి నుండి 9 నెలల పాటు జరగబోయే ఈ శిక్షణా తరగతిలో వారి బంగారు భవిష్యత్తుతో పాటు సమాజానికి పోలీసు అయిన తర్వాత ఏ విధమైనటువంటి సేవలు అందించాలన్నటువంటి విధంగానే ఈ శిక్షణ ఉండబోతుందని చెప్పి జిల్లా ఎస్పీ కూడా వీరందరికీ సూచన జారీ చేయడం జరిగింది. 9 నెలల పాటు జరగబోయే ఈ శిక్షణలో మాత్రం ఈ రాష్ట్రానికి సేవలు అందించేందుకు, శాంతి భద్రతను కాపాడేందుకు వారు చేసినటువంటి ఏదైతే ఉత్సుకత ఉందో అది వీరికి నెరవేరబోయే విధంగా ఉంటుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.